రైట్. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురంలో ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అత్యధికంగా ఈ ఓటర్ల సంఖ్య అంటే ఓటు వేసేవారి సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. దేనికి ఇది చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు? నిజానికి అంత పెద్ద మొత్తంలో అంటే రాత్రి 12 దాటుతున్నప్పటికీ కూడా ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ఎవరిపై ఇష్టంతో అంత పెద్ద మొత్తంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు? సమాజంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత, రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుందామని వచ్చారా? అలా చూసుకుంటే గత ఏడాది, అంతకుముందు గత 5 సంవత్సరాల కిందట, అంతకుముందు 10 సంవత్సరాల కిందట ఇంత పెద్ద మొత్తంలో లేని ఓటింగ్ 2024 ఎలక్షన్లో మాత్రమే రావడానికి కారణం ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడమే కారణమా? లేక వంగ గీతా విశ్వనాథ్, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో మహిళలు మొక్కు చూపుతున్నారా? ఇలా ఎన్నో విషయాలకు సమాధానం రావాలంటే ఖచ్చితంగా జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం పిఠాపురంలో ఒక్కసారి పోలైన వివరాలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా 86.63% పోలింగ్ అనేది రికార్డు స్థాయిలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86.63% పోలింగ్ అనేది నమోదైంది. మొత్తంగా చూసుకుంటే 2,36,409 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. పిఠాపురం నియోజకవర్గ ఓటర్ల సంఖ్యగా 2,36,409 మందిగా చెప్పబడుతుంది. ఇంకా మొత్తం ఇందులో పోలైన ఓట్లు చూసుకుంటే 2,04,811 మంది పోలైన పరిస్థితి నెలకొంది. ఇందులో అత్యధికంగా పురుషులే, అంటే ఎక్కువగా పురుషులే వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పుకోవచ్చు. 1,03,370 మంది పురుషులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా స్త్రీలు 1,01,438 మంది స్త్రీలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో స్త్రీలు పురుషులతో చూసుకుంటే పురుషులే ఎక్కువగా వారి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇతరులు 3 వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 242 పోలింగ్ బూత్ ఉంది. పోలింగ్ బూత్లో ఈ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ 2019 చూసుకుంటే 80.69% గతంలో నమోదైంది. వారిలో 2,029 2,29,591 మంది ఓటర్లు ఉండగా 1,85,940 మంది వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 2019లో 5.94% ఎలక్షన్లో ఈ ఏడాది అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 5.94% ఈ ఓటు హక్కు వినియోగించుకున్న సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎలక్షన్ రోజు మందకొడిగా సాగింది. జిల్లాలో అన్ని చోట్ల కూడా ఓటింగ్ ప్రక్రియ అనేది వేగంగా జరుగుతున్నప్పటికీ పిఠాపురంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదా అన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా 12 గంటలు దాటిన తర్వాత వాతావరణం మారింది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మేము సైతం అంటూ పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా పలువురు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందు వచ్చారు. జిల్లాలోనే అంటే కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్, ముఖ్యంగా పెద్దాపురం, ప్రతిపాడు, తుని దాదాపు 7 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మాత్రమే ప్రజలంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజానికి చూసుకుంటే ఇది దేనికి నాంది అంటే పూర్తిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువగా పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో పెద్ద ఎత్తున పలువురు కూడా పవన్ కళ్యాణ్ వైపు ప్రచారం చేసేందుకు ఒక్క పిఠాపురం వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సినీ ప్రముఖులు కావచ్చు, సినీ నేతలు కావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పిఠాపురం చేరుకుని వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ ఉన్న వారికి సత్సంబంధాలు అందరికీ కూడా జనసేనకు మద్దతు తెలపదంటూ కూడా పేర్కొన్నారు. అదే రీతిలో ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, జనసేన ముఖ్యంగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కాకినాడకు ఎంపీగా పనిచేస్తున్న ఆవిడ పిఠాపురం వైసీపీ తరపున అభ్యర్థినిగా ఆవిడ వైసీపీ తరపున పోటీ చేసింది. ఆవిడ మీద నిజానికి మహిళలైనా మక్కువ చూపించారా అన్న అనుమానాలు కూడా తావెత్తుతున్నాయి. సంక్షేమ పథకాలు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏమైనా ఎక్కువగా ప్లస్ అయ్యే అవకాశాలు ఏమైనా వంగ గీతా విశ్వనాథ్కు ఉన్నాయా? అందువల్లే మహిళలు పెద్ద ఎత్తున రాత్రి 11:30 గంటల వరకు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు మక్కువ చూపించారా అన్నది కూడా ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏదేమైనా పిఠాపురంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. మెజారిటీ అనేది ప్రజల తీర్పుకే వదిలేస్తున్నామంటూ నాగబాబు కూడా నిన్న పిఠాపురంలో ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఖచ్చితంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిదని ప్రత్యేకంగా నాగబాబు మాట్లాడారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ్ బాబు అభిమానులు కావచ్చు, ముఖ్యంగా అన్నయ్య అభిమానులు కావచ్చు, మొత్తం మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావడం, సినీ ఆర్టిస్టులు రావడం, వారంతా కూడా సేవ చేసే నాయకుడిని గెలిపించాలి, పెద్ద మెజారిటీతో ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో పెద్ద మొత్తంలో సపోర్ట్ చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నట్టుగా నాగబాబు ఏదైతే నిన్న జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారో. మరోపక్క ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఒక తిరుగులేని నాయకుడిగా వరం ఉన్నారని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి తాజాగా నిజానికి పిఠాపురం సీటు
ఆయనకి రావాల్సిందే. అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్న తరుణంలో ఆయన జనసేనకు పూర్తిగా మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సపోర్ట్ చేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలను కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తంగా నిన్న ప్రత్యేకంగా ఈయన కూడా అంటే పిఠాపురంకి సంబంధించిన ఆయన కూడా ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడారు. సహకరించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటూ పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ప్రస్తుత రాజకీయాల్లో పిఠాపురం కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా పిఠాపురం వైపు చూస్తుంది. ఈ తరుణంలో ఈ ఎలక్షన్కు సంబంధించి వారి ఓటు హక్కు వినియోగించుకునే విధానం కూడా అంటే జిల్లాలో ఎక్కడ లేని విధంగా వారు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కూడా నెలకొంది. మహిళలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. అయితే పురుషులు గతంతో పోల్చుకుంటే పురుషులు ఓటింగ్ అనేది కూడా ఎక్కువగా పిఠాపురంలో జరిగిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా మరి వీరు ఎక్కువగా ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఈ ఓటింగ్ ప్రక్రియ ఎవరి వరకు వస్తుంది అన్నది జూన్ 4వ తేదీ వరకు అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురంలో ఒకవైపు చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. మెజార్టీ ఎంత పెద్ద మొత్తంలో వస్తుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం మాత్రమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు. తాజా పరిస్థితులు పిఠాపురంలో ఈ విధంగా ఉన్నాయి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. ఇక స్థానికులు కూడా కొందరు ఉన్నారు. పిఠాపురం ఎలా ఉండబోతుందో అడిగే ప్రయత్నం చేద్దాం. ఎలా అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపి ఏ విధంగా ఉండబోతుంది? ఊహించిన రీతిలో, కనీ విని ఎరిగిన రీతిలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సీఎం కన్నా పిఠాపురం పవన్ పవర్ ఎక్కువ. సీఎం చంద్రబాబు, కానీ సీఎం కన్నా మేము ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎక్కువ రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. కన్ఫామ్గా గెలుపు అంటే మేము గెలిచేసాం ఆనందంలో మేము ఉన్నాం. ఆల్రెడీ మేము గెలిచేసాం. ఇంకా ఓటమి అన్నది మాకు జంకి లేదు. ఎందుకంటే కన్ఫామ్ మేము గెలిచేసాం కాబట్టి. అదేవిధంగా ఈరోజు ప్రతి కొరలో కూడా కష్టపడారు. 20 సంవత్సరాల నుంచి ఓడిపోతున్న పవన్ గారికి ఒక అఖండమైన భారీ విజయం నిజంగా ఊహించలేంది. అది జూన్ 4ని నేను చెప్తే కదా మీరు చూస్తారు లైవ్లోని 100% 100 పక్క. ఎంత పెద్ద మొత్తంలో మెజార్టీ వస్తుందని నేను ఇంచుమించుగాను 60,000 మెజార్టీ అండి. 60,000కి ఒక ఓటు కూడా తగ్గి లేదు, ఛాన్స్ లేదు. 60,000 మెజార్టీ కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మరి అక్కడ వంగగీత విశ్వనాథ్ కూడా మంచి పట్టు ఉంది. ఆవిడ కూడా కాపు సమాజంలో మహిళా నేత కదా, ఆవిడ పోటీ ఇవ్వదని అనుకుంటున్నారా ఏంటి? ఆవిడ ప్రయత్నం చేసింది, ప్రయత్నం చేయడంలో తప్పలేదు. కానీ సార్కి వంగిందండి ఆవిడ. వంగ గీతారు కొద్దిగా తాగారు. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది చిరంజీవి మూలం కదా. అదేవిధంగా ఆవిడ మనలో తాగింది. ఆవిడ పట్టు చూపించలేదు. అసెంబ్లీకి భయపడి, ఆ సీఎం గారు భయపడి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఆవిడకు ఎలా డ్రామా చేశారు తప్ప రియల్ వాస్తవం కాదు. పవన్ గారిదే పట్టండి 100%. ఎలా ఉండిపోతుంది అంటే పవన్ పరిపాలన ఒకవేళ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఒకవేళ గెలిచి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారంటే పిఠాపురం అభివృద్ధి పెద్ద మొత్తంలో చేస్తానంటున్నారు. అది మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఖచ్చితంగా అంటే మన తెలుగులకండి ఒక ఫార్మాలిటీ, ఒక అభివృద్ధి ఉందండి. అది ఏంటంటే కొత్తగా ఎవరు వచ్చినా ఆదరించడంలో ఫస్ట్ మన తెలుగులండి. అది మన భారతీయులని. అందులో మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాకి దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఆదరించడం నెంబర్ 1 అండి. పాతను మర్చిపోవారో కొత్తను వదిలిపెట్టండి. ఇది మొత్తానికి పిఠాపురం సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పేర్కొంటూ ఉన్నారు. మెజారిటీ అనేది 60,000కి పైగా రావడం ఖాయం, గెలుపు ఖాయం. 60,000 పైగా మెజారిటీ వస్తుంది. పిఠాపురాన్ని దేశమంతా కూడా చూసే విధంగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారు. కొత్తగా ఎవరు వచ్చినా ఆదరించడం మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటూ కూడా పిఠాపురంలో పేర్కొంటున్నారు. చూద్దాం మరి జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాలి. ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారు, పిఠాపురం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఖచ్చితమైన రిజల్ట్ రావాలంటే జూన్ 4వ తేదీ వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటు హక్కు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఈసారి ఎలక్షన్లో వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.